నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు మేనిఫెస్టోలో పెట్టింది. దీనిలో ప్రధాన హామీ ప్రజలకు ఉచిత ఇసుక ఇవ్వాలంటూ నిర్ణయించింది. ఈ విధానానికి శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా తూట్లు పొడుస్తున్నారంటూ, కొంతమంది ఇసుక రీచ్ల్లో కాసులకు కక్కుర్తిపడి అధిక ధరకు అమ్ముకుంటున్నారంటూ ఉత్తరాంధ్ర లారీ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు మద్దులి వెంకటరమణ ఈరోజు జిల్లా కలెక్టర్ని కలిసి మీకోసం కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 108 అంబులెన్స్ సేవా ఉద్యోగులు గత కొద్ది రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం పలు రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలు యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇప్పటికే పలు వినతులు సమర్పించడంతో పాటు శాంతియుత నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి నిర్ణయం వెలువడకపోవడంతో నిరసనలు మరింత ఉధృతమవుతున్నాయి. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గం కొప్పోలు గ్రామం వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదం 3 పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ పిల్లల మృతదేహాలతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితులు ధర్నా చేస్తున్నారు. ఆర్డీఓ, డీఎస్పీ బాధితులతో చర్చలు జరిపారు. ప్రభుత్వానికి నివేదించి నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో చిన్నారుల మృతదేహాలను కొప్పోలు గ్రామానికి అంత్యక్రియల కోసం తీసుకువెళ్లారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ అంశాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగా లేదా అదనంగా నీటి కేటాయింపులు చేపట్టకుండా కొడంగల్లో తలపెట్టిన ఫార్మా క్లస్టర్కు భీమా నుంచి నీటి తరలింపుకు ప్రతిపాదనలు సిద్ధం చేయడం పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టడమే అంటూ విమర్శించారు. కొప్పోలు వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన బాలుడి యొక్క బంధువులను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మధ్య కాలంలో జరిగిన రహదారి ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది యువకులు, మైనర్లు బలయ్యారంటూ ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ బత్తలపల్లి మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్, చేతి వృత్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జింకా చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధులు హాజరయ్యారు. రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుల్లాయప్ప, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీయాగం సోమవారం వైభవంగా ముగిసింది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ రోజు చండీయాగం కపిలతీర్థంలోని యాగశాలలో ఉదయం చండీ హోమం సమాప్తి, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాభిషేకం, అమ్మవారి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. అలాగే సాయంత్రం శ్రీ కపిలేశ్వర స్వామి వారి కలశ స్థాపన, పూజ, జపం, హోమం, నివేదన, హారతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మొదటి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ 20-30 గంటల పాటు వేచి ఉండాల్సిన దర్శనాన్ని 2-3 గంటల్లోపే పూర్తి చేసేలాగా ప్రయత్నాలు చేస్తామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను వీఆర్ లేదా ప్రభుత్వ శాఖలకు పంపిస్తామన్నారు. 3-4 నెలల్లో తిరుమలలోని డంపింగ్ యార్డును తరలిస్తామని, శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ పేరును గరుడ వారధిగా మారుస్తున్నామని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక యువకుడు స్థానికులకు ముచ్చెమటలు పట్టించాడు. భద్రాచలం గోదావరి నది వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. వంతెనపైన కూర్చుని దూకేందుకు యత్నిస్తూ ఉండగా అటుగా వెళ్లే స్థానికులు అతన్ని మాటల్లో పెట్టారు. ఈ క్రమంలో యువకుడిని ఆత్మహత్య చేసుకోవద్దంటూ హితబోధ చేశారు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు అందరూ ఆగి అతన్ని మాటల్లో పెట్టి కిందకు లాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్లో ఒక తాగుబోతు వీరంగాన్ని సృష్టించాడు. పీకల వరకు తప్పతాగి స్థానిక బేకరీలోకి ప్రవేశించిన ఒక వ్యక్తి టీ కావాలని బేకరీ సిబ్బందిని కోరాడు. దీనికి బేకరీలో ఉన్న ఆ యువకుడు తమ దగ్గర టీ లేదని, కేకులు, స్వీట్స్ ఉన్నాయని సమాధానమివ్వడంతో ఆ తాగుబోతు తనకు టీ ఇస్తే కానీ ఇక్కడి నుంచి వెళ్లనని, అవసరమైతే పక్క దుకాణం నుండి టీ తీసుకొచ్చి తనకు ఇవ్వాలంటూ వాగ్వివాదానికి దిగాడు. దీంతో ఆ యువకుడు అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న తాగుబోతు ఆ యువకుడిపై దాడికి దిగాడు. ఆ యువకుడిపై విచక్షణ రాహిత్యంగా దాడి చేస్తూ క్యాష్ కౌంటర్ వద్దకు సైతం చొరబడి ఆ యువకుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు చేశారు అధికారులు. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఈ రోజు ఉదయం గాలి నాణ్యత 481కి చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పొగమంచు పూర్తిగా కప్పేయడంతో 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత 490 అంతకంటే ఎక్కువ నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించిన వ్యాపారాలు భూములను అమ్మి దానికి సంబంధించిన పన్నులను ఎగవేసినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు స్వస్తిక్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన బంజారాహిల్స్, షాద్నగర్, చేవెళ్ల ఆఫీసుల్లో ఏకకాలంలో సోదాలు చేశారు అధికారులు. నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం, మిట్టపాలెం గ్రామానికి చెందిన గోడ పెంచలయ్య అనే వ్యక్తి ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అయితే బాధితురాలు తండ్రి మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డపై అత్యాచారానికి పాల్పడిన పెంచలయ్యను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అధికారులను వేడుకున్నారు. అయితే ఈ ఘటన వెనుక పెద్దవాళ్లు ఉన్నారని, పోలీసులు కూడా నిందితులకే సహకరిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం బేతాళవారిపాలెంలో ఆదివారం సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన పిల్లి వెంకట కృష్ణారావు కిడ్నాప్ కు గురవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డబ్బు తిరిగి ఇవ్వట్లేదని విసుగు చెందిన రియాజ్ అనే వ్యక్తి పిల్లి వెంకట కృష్ణారావును కిడ్నాప్ చేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం వెళ్లడంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను చిన్నగంజాం టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ కు పాల్పడిన 7 నిందితులను అరెస్టు చేసి కృష్ణారావుని కాపాడినట్టు డీఎస్పీ తెలిపారు.